హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోతున్నాం వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ్ళనమాట. సో చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం వర్క్ ఉందండి, అందుకనే మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇకపై నేను ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్న ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. ఈరోజు ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. సో తిరునాళ్ళకి మేమందరం వచ్చేసాం. మీరు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మేము నైట్ ఒక 12కి అలా వెళ్ళాము. స్టార్ట్ అయిందే నెల్లూరు నుంచి. సో అక్కడికి వెళ్ళేసరికి టైం 12:30 అలా అయింది. నేను ఎవరుండరు అసలు అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఎంతమంది జనాలు ఉన్నారు. ఏంటంటే మేము వెళ్ళిన రోజు నైట్ 3 అలాగా ఉత్సవం విగ్రహాన్ని బయటకు తీసుకొస్తారన్నారు. ఎవరుండర్లే అని అనుకున్నాను, కానీ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సో అక్కడ కొంచెం ముందుకు వస్తే అక్కడ నాటకాలు కూడా, అంటే నాటకాలు వేస్తారు చూసారా పాతకాలంలో. సో అలా వేస్తూ ఉన్నారు, కథలు స్టోరీస్ చెప్తా ఉన్నారు. బట్ నేను అదంతా అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో ఇక్కడ నుంచి ఏంటంటే నరసింహకొండ నుంచి టోటల్ వ్యూ అనమాట. నెల్లూరు అక్కడ ఆ కొండ మీద నుంచి చూస్తే నెల్లూరు చూసారా ఎంత బాగా చిన్ని హౌసెస్లో లైట్స్ నైట్ పూట వ్యూ అయితే చాలా బాగుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి ఏంటంటే మెట్ల నుండి కొంచెం పైకి టెంపుల్కి మనం అటుపక్క నుంచి వచ్చాము. సో ఇక్కడ నైట్ ఉత్సవాలు కాబట్టి వాళ్ళు అక్కడ అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇది వచ్చి ఏంటంటే మనకి గజస్తంభం అంటారు కదా. సో అది గజస్తంభం పైనుంచి ఒకసారి వ్యూ చూపిద్దామని మీకు. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. నైటు 12:30 అరౌండ్ ఎంతమంది జనాలు వస్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. అయినా కూడా ఎంతమంది జనాలు ఉన్నారు. నైట్ 3 ఉత్సవం చేస్తుంటే ఇంతమంది జనాలు ఉన్నారనమాట. ఇది టెంపుల్ యొక్క మూలద్వారం అనమాట. అంటే టెంపుల్ లోపలికి వెళ్ళంగానే దేవుడు కనిపిస్తారు. బట్ మనకు లోపలికి కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి మనం లోపలికి కెమెరా తీసుకెళ్ళలేదు. సో ఇది వచ్చేసి ఏంటంటే నైట్ ఉత్సవానికి స్వామివారికి బట్టలు తీసుకొస్తారు కదా. సో అప్పుడు ఏంటంటే బట్టలు తీసుకురావడానికి ఉత్సవం చేస్తూ తీసుకొస్తున్నారనమాట. సో నేను అక్కడ నుంచి చూసి అదిగో వీడియో అక్కడ తీయండి అని చెప్పి మా హస్బెండ్కి జస్ట్ చూపించాను. సో ఇది స్వామివారి యొక్క బట్టలు, స్వామివారికి సమర్పించే బట్టలు, స్వామివారి ఫోటో అనమాట. ఇదంతా సమర్పించేసిన తర్వాత సో లోపల మనకి బయటకి దేవుడు వస్తారు కదా. సో వారికి వచ్చేసి ఏంటంటే అలంకరణ మొదలు పెడతారు. సో మేము వెళ్ళిన తర్వాత ఇవి వచ్చాయి కాబట్టి అలంకరణకి ఇంకా టైం పట్టుద్ది కాబట్టి మేము అంటే స్వామివారు బయటకు వచ్చేదాకా ఉండలేదన్నమాట. నైట్ 3 అంటే ఇంటికాడ కష్టం అయిపోద్దని చెప్పేసి మళ్ళీ రేపొద్దున మా ఫ్రెండ్స్ కొంచెం డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి సో నేను అప్పుడు నియర్ బై 2:30కి రిటర్న్ అయిపోయాం మేము. సో తర్వాత వచ్చేసి మేము దిగిన కొన్ని పిక్స్ టెంపుల్లో. ఇది ఒక టెంపుల్, అమ్మవారి పైన టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నైట్ ఫుడ్ అనేది మేము తీసుకొని వెళ్ళాము. అక్కడ రోడ్డు మీద కూర్చొని తిని ఎంజాయ్ చేసాము. ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.